మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కల్పన వివాహ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హీరోలు నితిన్, విజయ్ దేవరకొండతో పాటు రాబిన్ హుడ్ సినిమా యూనిట్ డైరెక్టర్ వెంకట్ కుడుముల, యాక్టర్ సుదర్శన్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో నితిన్ విచ్చేసి మల్లారెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ వేదిక మీద రాబిన్ హుడ్ సినిమా మే 28వ తేదీన రిలీజ్ సందర్భంగా టీజర్ ట్రైలర్స్ ప్రదర్శించారు. హీరో నితిన్తో కలిసి మల్లారెడ్డి 2 స్టెప్పులు వేశారు. అవకాశం ఇస్తే హీరో విజయ్ దేవరకొండతో సినిమా తీస్తా అని మల్లారెడ్డి అన్నారు. అమ్మాయిలందరూ ఒకసారి 28 తారీఖు నాడు రాబిన్ హుడ్ మన తెలంగాణ బిడ్డ సూపర్ స్టార్ సూపర్ సక్సెస్ అయిన సినిమా బ్లాక్ బస్టర్ అయిన రోజు మీరు ఆరులే ఇయ్యకులా మీరందరూ దుమ్మలొట్టేనా సినిమా చూస్తారు. రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు. వెంకీ కుటుంబ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ చలో గాని భీష్మ వీళ్ళిద్దరు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించినందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి, స్థానిక పటాన్చెరువు మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ శివానందం, అదేవిధంగా మాజీ సర్పంచ్ జయమ్మ, మాజీ లకుడారం సర్పంచ్ రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు ఎందుకంటే బీసీ రిజర్వేషన్ పెంపుడు బిల్లు మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లు రెండు పాస్ అయినాయి అసెంబ్లీలో. ఇది చాలా చారిత్రాత్మకం. రేవంత్ అన్న నెరవేర్చిండు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటని. అందరికీ మరీ ధన్యవాదములు. దీన్ని ఇంకా ముందుకు తీసుకోవద్దు కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్. భారతదేశ చరిత్రలోనే చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడము ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది. ఇది ఇలాంటి నిర్ణయం కూడా చరిత్రలో ఎవరు తీసుకోలేరు. ఏదైతే ఉంటుందో ధైర్యం చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు అందరికీ కూడా సమాన్యాయంగా చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల అందరిలో నా హర్షం వ్యక్తమవుతుంది. అందరూ కూడా ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. మేమందరం కూడా రుణపడి ఉంటాము. అతను ఏదైతే సీఎం గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరము కట్టుబడి ఉన్నామో కృతజ్ఞతగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. యనమల రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ఇది భారత చరిత్రలోనే మరి భారతదేశంలో ఉన్నటువంటి 31 రాష్ట్రాల్లో ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరై అంటే అది రేవంత్ రెడ్డి గారికే విజయం దక్కుతుంది. మరి అసెంబ్లీలో వారు ఏకపక్షంగా అన్ని పార్టీల మద్దతుతోటి బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం మద్దతుతోటి, ఎంఐఎం మద్దతుతోటి మరి అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయడం, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, ఎస్సీలకు సప్లాన్ చేయడం కూడా హర్షించదగ్గ విషయం. మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ
పేదల కోసం హార్నిసలు శ్రమిస్తుందంటే ఇదే నిదర్శనం అని మనం చెప్పుకోవాలి. మరి వారు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గత 60-70 సంవత్సరాల నుండి దేశాన్ని పరిపాలించిన పార్టీ కాబట్టి కొంచెం లేట్ అయినా మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమంత్రికి తగుదది ఉంటుందని చెప్పేదానికి ఉదాహరణగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అన్ని పార్టీలను ఒక ఏకతాటిపై తీసుకొచ్చి అందరితో మాట తీసుకొని ఇది చేయడం అనేది చాలా గొప్ప విషయం. బీసీలకు కానీ ఇక్కడ ఎస్సీలకు కానీ ఈరోజు రాష్ట్రంలో అందరికీ మంచి జరుగుతుందంటే ఈ బీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీ సప్లాన్ కానీ ఇవన్నీ చేయడం వల్ల అందరికీ బాగుంటుంది. కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు అతని ముఖ్య టోటల్గా ఉన్నటువంటి మంత్రివర్గము దాంట్లో మన జిల్లాకు సంబంధించిన దామోదర్ రాజనరసింహ గారికి అలాగే మన గౌరవ రాహుల్ గాంధీ గారు దీనికి ఓ సాహసమైన నిర్ణయానికి పునాది వేసినటువంటి రాహుల్ గాంధీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాం. ఏకపక్షంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పుడే అందరికీ కూడా చేకూరే విధంగా మన ప్రభుత్వం చేపట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా దీనికి ఎస్సీ సప్లాన్ లో కీలక పాత్ర వహించిన మన దామోదర్ రాజనరసింహ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందుకంటే ఎస్సీలు కానీ బీసీలు కానీ చాలా ఎన్ని రోజుల నుంచో ఈ పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాల ప్రతిఫలంగా ఇవాళ ఎవరు చేయలేని ఒక నిర్ణయాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకొని మన రాహుల్ గాంధీ ఆలోచన విధానం మనసులో పెట్టుకొని మన రేవంత్ రెడ్డి గారు నెరవేర్చినందుకు వారికి ఈ యొక్క ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ కూడా రుణపడి ఉంటారని తెలియజేస్తూ జై కాంగ్రెస్. చట్టసభల్లో ఎస్సీ రిజర్వేషన్ల అమలు చట్టబద్ధత కల్పించుకున్న సందర్భంగా అల్వాల్లో దళిత సోదరులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. శాసనసభలో మద్దతు పలికిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. మందుకృష్ణ మాదిగ 30 ఏళ్ల పోరాట ఫలితంగా సాధించిన విజయానికి మందుకృష్ణ మాదిగ చిత్రపటానికి అల్వాల్ మీసేవ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ ఇతర మాదిగ సంఘాల నేతలు పాలాభిషేకం చేశారు. ఈ విజయాన్ని మాదిగ అమరవీరులకు అంకితమిస్తున్నట్లు వారిని స్మరించుకుంటూ పాటలు పాడారు. చట్టబద్ధత కల్పించిన సందర్భంగా శాసనసభలో అన్ని పార్టీలు మద్దతు తెలిపిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలకు ఈ రాష్ట్ర మంత్రివర్గానికి ముందుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మరి అల్వాల్ పట్టణ కేంద్రంలో ఈరోజు 30 సంవత్సరాల మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎన్నో పోరాటాల ఫలితంగా ఈరోజు విజయం సాధించుకున్న సందర్భంగా ఆ ఉద్యమ నాయకుని కష్టం ఫలించిన రోజు సందర్భంగా గౌరవ మందాకృష్ణ మాదిగ గారి చిత్రపటానికి అల్వాల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు మరియు వివిధ సంఘాలు ప్రజాస్వామిక వాళ్ళందరూ సమక్షంలో పాలాభిషేకం చేస్తూ ఈ రోజు మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ విజయాన్ని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు సందర్భంగా గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ప్రకటించినట్టుగానే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ విజయాన్ని మాదిగ అమరులకు అంకితం చేస్తూ ఆ అమరుల కలలుగన్న సహకారాన్ని ఈ రోజు 30 సంవత్సరాలుగా మాదిగ ఉపకులాల పోరాటం ఫలించిన సందర్భంగా మరొక్కసారి అమరులను స్మరిస్తూ ఈ రోజు ఎన్నో పోరాటాలు ఎన్నో అవమానాలు దిగమింగుకొని అన్నిటికీ తానై గౌరవ శ్రీ మందాకృష్ణ నేతృత్వంలో కలిసి వచ్చిన మాదిగ ఉపకులాలతో పాటు సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక బాధలు వివిధ కుల సంఘాలు మెడికల్ మినిస్టర్ అయినటువంటి దామోదరం రాజనరసింహ గారు ఈ యొక్క వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మరి యావత్ అసెంబ్లీలో ఉన్న మంత్రులతో సహా సభ్యులు ఎమ్మెల్యేలందరూ దాన్ని ఆమోదింపజేసారు. మరి దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. దాన్ని సరిచేయాలన్నప్పుడు అవి సరిచేసి అది గవర్నర్ కు పంపడం జరిగింది. గవర్నర్ గారి ఆమోదం కూడా వస్తుంది. ఇదంతా మరి మాన్యశ్రీ కృష్ణన్న నాయకత్వంలో దాదాపు
దాదాపు 31 సంవత్సరాలుగా ఈ ఉద్యమాన్ని పట్టు లేకుండా బట్టి విక్రమార్క లెక్క మరి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిండు. ఇదే కాకుండా అనేక ఉద్యమాలు కూడా ఆయన చేసిన సంగతి ప్రజలకు విదితమే. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బీసీలకు 42% చట్టబద్ధత కల్పిస్తూ మాదిగ ఉపకులాల బిల్లును ఆమోదించడంతో పాటు 3.04 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, శంకర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు గొడుగు వేణు, ఎడ్ల శ్రీనివాసరెడ్డి, రాజు యాదవ్, నాయకం భాస్కర్, యాదగిరి యాదవ్, నరసింహులు రజక, అశోక్ యాదవ్, వెంకటయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ నిన్న శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించి ఇలా మా బీసీ జాతుల్లో బీసీ అణగారిన వర్గాల్లో ఒక వెలుగును చూపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి ముందు నడిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అట్టడుగు వర్గాలందరినీ కూడా ముందు వరుసలో ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. ఈరోజు బీసీ కులగణన చేపట్టి విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% చట్టబద్ధత కల్పించి ఇలా వెనుకబడిన బీసీ వర్గాలందరినీ కూడా ముందు వరుసలో నడిపించడానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ప్రయత్నం చేస్తామని చెప్పి వారందరికీ కూడా జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే వివిధ బీసీ సంఘాల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏబీసీడీ వర్గీకరణ, అలాగే మాదిగ ఉపకులాల కోసం ఏదైతే పోరాటాలు చేస్తా ఉన్నారో అది కూడా ఇలా నిన్న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందుకు దానికి కూడా మాదిగ ఉపకులాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా దాంతో పాటు మాదిగ ఏబీసీడీ వర్గీకరణ ఏదైతే అసూలు బాసిరో వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం ముందుకు రావడం ఇలా గర్వనీయమని చెప్పి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధరబాబు గారికి, అలాగే కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రులందరికీ, అలాగే ఏకగ్రీవంగా ఆమోదం శాసనసభ్యులందరూ కూడా ప్రత్యేకంగా జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, వివిధ బీసీ సంఘాల పక్షాన, మాదిగ ఉపకులాల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అలాగే ఈ రోజు శాసనసభలో 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టి అన్ని వర్గాలను, అన్ని జాతులను సమీకృతం చేసి ఇలా అందరినీ ముందు వరుసలో నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారికి ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఏబీవీపీ మాజీ జాతీయ కార్యదర్శి కడియం రాజు వర్ధంతి కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏబీవీపీ నాయకులు పాల్గొని కడియం రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత ఏబీవీపీ మాజీ జాతీయ కార్యదర్శి కడియం రాజు రోల్ మోడల్ ఆఫ్ ఏబీవీపీ అని కొనియాడారు. యూనివర్సిటీలో విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారు అంటే, నాణ్యమైన భోజనం చేస్తున్నారంటే అది కేవలం కడియం రాజు వల్లనే అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని రణభేరి, మహాపాదయాత్ర, మిలియన్ మార్చ్ వంటి ఉద్యమాలకు కడియం రాజు నేతృత్వం వహించారని తెలిపారు. కడియం రాజన్న అంటేనే విద్యార్థి లోకలందరికీ కూడా, ప్రజానీకానికి కూడా అజాత శత్రువు కడియం రాజన్న. ఈ రోజు రోల్ మోడల్ ఆఫ్ ఏబీవీపీ ఈ రోజు కడియం రాజన్న తెలియజేస్తున్నాం. ఎందుకోసం అంటే విద్యార్థుల మనసుల్లో, విద్యార్థుల గుండెల్లో ఈ రోజు ఉస్మానియాలో విద్యార్థులు అందరూ కూడా చదువుకోవడానికి, నాణ్యమైన ఫుడ్ తినడానికి, నాణ్యమైన విద్య అందడం కేవలం కడియం రాజన్న పుణ్యమని చేస్తున్నా. ఎందుకోసం అంటే ఆయన జీవితం మొత్తాన్ని కూడా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి అంకితం చేశాడు. ఈ రోజు దాదాపు ఉస్మానియా యూనివర్సిటీలో 2300 ఎకరాలు ఉంటే దాన్ని కాపాడి ప్రహారీ కూడా కట్టించి ఎన్నో కేసులు వందలాది రోజులలో ఈ రోజు జైళ్లలో జీవితం గడిపి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో గాని, నాణ్యమైన మెస్సు కల్పించడంలో గాని కడియం రాజన్న పాత్ర ఎంతో ఉంది. ఈ రోజు ఇప్పుడున్నటువంటి జనరేషన్ కు కడియం రాజన్న ఆశయాలను నెరవేరే విధంగా వారి యొక్క ఆశయాలను విద్యార్థులకు తీసుకుపోయే ఉద్దేశంతో ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. కడియం రాజన్న గొప్పతనము నేటి సమాజానికి, నేటి విద్యార్థి లోకానికి తెలవాలని, వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని మేమందరం కూడా విన్నవిస్తూ తెలియజేస్తున్నాం.
ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు నిరసనలు చేయొద్దంటూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్పై విద్యార్థి సంఘాల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సర్క్యులర్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ టెక్నాలజీ కళాశాల నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు బైఠాయించి సర్క్యులర్ పత్రాలను చించివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకులు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద బైఠాయించిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజాస్వామికంగా ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సర్క్యులర్ వెనుక రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని తీవ్రంగా ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఓయూ భూములను అమ్ముకునే కుట్రలో భాగంగానే ఈ సర్క్యులర్ను ఓయూ అధికారులు తీసుకువచ్చారని తెలిపారు. అక్రమంగా రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఐక్య విద్యార్థుల సంఘాల తరఫున మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది. రిజిస్టర్ ఆఫీస్ ముందు ధర్నా కూడా చేయడం జరిగింది. 7 రోజుల నుంచి విద్యార్థులందరం వందలాది మంది విద్యార్థులు రోడ్లెక్కినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తా ఉంది. బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్, మేము ఐక్య విద్యార్థి సంఘాల తరఫున 48 గంటలు అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ వీసీకి 48 గంటల్లో కూడా సర్క్యులర్ కనుక మరి వెనక్కి తీసుకోకపోతే బేసరిదిగా యూనివర్సిటీ మొత్తం అగ్నిగుండం అయితే చెప్పేసి మేము అందరం హెచ్చరిస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ముందు నిరసన ధర్నాను చేపట్టడం జరిగింది. అదేవిధంగా నియంతృత్వంగా విడుదల చేసినటువంటి సర్క్యులర్ ను చింపివేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నది ఏంటి అంటే, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సమస్యల మీద ప్రశ్నించొద్దు, ధర్నాలు చేయొద్దు, నిరసనలు వ్యక్తం చేయొద్దు, ఉద్యమాలు చేయొద్దు అని చెప్పినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసినటువంటి సర్క్యులర్ ని తక్షణమే వెనుకకు తీసుకోవాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. రెండవది ఏంటి అంటే, ఈ సర్క్యులర్ తీసుకురావడం వెనుక ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం వస్తా ఉన్నదా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం వస్తా ఉన్నదా అనేటువంటి స్పష్టత ఇవ్వాలి. అదేవిధంగా ఈ సర్క్యులర్ ని తీసుకునేంత వరకు అన్ని విద్యార్థి సంఘాలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి సంస్కృతి టౌన్షిప్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంస్కృతి టౌన్షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి ఇందిరా ప్రియదర్శిని ఇంకా మరికొందరు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఉమారాణి అనే మహిళ ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. సంస్కృతి టౌన్షిప్లోని A20 బ్లాక్లో 102 ప్లాట్లో నివాసం ఉంటున్న ఉమారాణి, రవిశంకర్ దంపతులకు ఇందిరా ప్రియదర్శిని ఆమె భర్త శశితో గొడవ జరిగింది. ఉషారాణిపై సంస్కృతి టౌన్షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి ఇందిరా ప్రియదర్శిని మరికొందరి వేధింపులు ఎక్కువ కావడం సోషల్ మీడియాలో ఉమారాణిపై అసభ్యకరంగా ప్రచారాలు చేశారని మనస్తాపం చెందింది ఉమారాణి. తాను నిద్రమాత్రలు మింగి చనిపోతున్నానంటూ భర్త రవిశంకర్కు సెల్ఫీ వీడియో తీసి పంపించింది ఉమారాణి. దీంతో భర్త రవిశంకర్ వెంటనే ఇంటికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న భార్య ఉమారాణిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. నేను రోడ్డు మీద నడుస్తుంటే ప్రతి ఒక్కరు నన్ను ఇంతగా చూస్తున్నారు. నేనైతే చాలా బాధపడుతున్నాను. నాకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ రాకపోతే నేను ఎక్కడి దాకా పోవాలో అక్కడి దాకా పోతా. నాకు అందరు సపోర్ట్ కావాలి. ఒక ఆమెగా నా యూట్యూబ్, నా హస్బెండ్ నన్ను ఇప్పుడు నాకు కొట్టలే, నా పేరెంట్స్ కూడా నన్ను కొట్టలే. అట్లాంటిది ఎవడో వచ్చి నన్ను కొడితే సంబంధం లేకుండా వచ్చి ఇన్వాల్వ్ అయి కొట్టారు. ఒక మంచి పనులలో ఉన్నప్పుడు ఆయన ఆ సమస్యను పరిష్కరించాలి. ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కరెక్ట్ కాదు మా ఉద్దేశం. ఒక లేడీ, అది తప్పు ఎవరిదైనా ఉండండి, ఒక ఆడామ మీద ఈ విషయాలు అడుగుతుంటే సమాధానం వాళ్ళ దగ్గరికి. నాకు బయటికి రావాలంటే తలెత్తుకోలేకపోతున్నా. నేను ఎంతమంది, నేను రోజు ఇదే రోడ్లో నడుస్తా, అదే రోడ్లో నన్ను కొట్టిండు. నన్ను 10 మంది ఎన్ని రకాలుగా చూస్తారు, ఏం చేయలేకపోతున్నారు అని. అలాంటి వాళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మాకేమో సపోర్ట్ చేయట్లేదు. మీ పేరేంటి మేడం? నా పేరు ఉమారాణి. ఇదే కాదు, 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని టార్చర్ చూపిస్తుంది. పర్సనల్ గా ఖర్చు పెట్టుకొని మా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మమ్మల్ని రోడ్డుకి లాగుతుంది. మా బిజినెస్ నాశనం చేసింది, మా పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. నన్ను ఎంత బాధ పెడుతున్నారు.
నాకు అసలు బ్రతకాలని లేదు నాన్న. ఇలాంటి రాజకీయాలు ఉన్న చోట నువ్వు కూడా ఉండకు నాన్న. నా ట్రిప్ నుంచి వెళ్ళిపో నాన్న. నాకు అసలు బ్రతకాలని లేదు నాన్న. నా వల్ల కావట్లేదు. పిల్లల్ని బాగా చూసుకున్నానా. నేను ఇక ఉండకపోవచ్చు నాన్న. 2 సంవత్సరాల నుంచి నా బిజినెస్ దెబ్బతీసింది. నీతో గొడవ పెట్టుకుంటుంది, ఇప్పుడు నాతో గొడవ పెట్టుకుంటుంది. నేను బ్రతకలేను నాన్న. నేను ఉన్నా లేకున్నా వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేయి నాన్న. ప్లీజ్ రవి, పిల్లల్ని బాగా చూసుకున్నానా. ఇట్లాంటి ప్లేస్లో ఇట్లాంటి వాళ్ళు ఉన్న చోట నా పిల్లల్ని పెంచకు నాన్న నువ్వు. ప్లీజ్ నాన్న, ఈ రాజకీయాలు, ఈ షాపులు, ఈ గొడవలు నాకు అసలు వద్దు నాన్న. ప్లీజ్ నాన్న, నాకు బ్రతకాలని లేదు. గ్రూప్లలో రౌడీలని నన్ను బ్యాడ్గా యూజ్ మాటలు మాట్లాడుతున్నా అని నేను ఎప్పుడు నాన్న బ్యాడ్గా మాటలు మాట్లాడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం గ్రామ పరిధిలో అక్రమ కట్టడాలపై కూల్చివేతలు నిర్వహించారు. ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి సుభాష్ ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు. G+2 పర్మిషన్లు పొంది G+4 కట్టడాలను నిర్వహిస్తున్నారని ఈవో సుభాష్ తెలిపారు. దీంతో ఫిర్యాదు మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం మరింత ముదురుతుంది. ఈ యాప్స్ను ప్రమోట్ చేసిన వారిపై తెలంగాణ పోలీసులు సీరియస్గా దృష్టి సాధించారు. ఇప్పటికే 11 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా మియాపూర్ పోలీసులు మరో 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. ప్రదీప్ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు టాలీవుడ్ హీరోలు దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండతో పాటు మొత్తం 25 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో నటీనటులు, యూట్యూబర్లు ఉన్నారు. కేసు నమోదైన ప్రముఖులలో ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, శ్రీముఖి, రీతు చౌదరి, యాంకర్ శ్యామల, నీతు అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిణి, అనన్య నాగల్లా, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, అదేవిధంగా శోభా శెట్టి, అమృతా చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, అదేవిధంగా భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత తదితరులు ఉన్నారు. వీరిలో టేస్టీ తేజ మంగళవారం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గురువారం యాంకర్ విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్లారు. యూట్యూబర్లు హర్షసాయి, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్ అరెస్టు భయంతో దుబాయ్కి పారిపోయారని ప్రచారం జరుగుతుంది. లేదమ్మా అస్సలు ఏం లేదమ్మా. లోపలికి వెళ్తే తెలుసు అసలు ఎందుకు పిలిచారో తెలియదు. వెళ్ళి కనుక్కోండి. తెలీదమ్మా, కనుక్కోండి. అమ్మ నేను ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే